సో హలో ఎవ్రీవన్, ఈ దీవాళి సందర్భంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫౌజీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అవ్వడం జరిగింది. డైరెక్టెడ్ బై ది అను రాఘవపూడి గారు. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పోస్టర్లో డైరెక్టర్ గారు మనకి చాలా హింట్స్ ఇచ్చారు. ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలోన్ అని చెప్పేసి ఈ పోస్టర్లో హైలైట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే పర్టికులర్గా సినిమాలో ప్రభాస్ గారి యొక్క క్యారెక్టరైజేషన్ తెలియజేస్తూ మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం కరెక్ట్గా ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ జెడ్ అని మనకు కనిపిస్తుంది, అది లైట్ కనిపిస్తుంది పైన. సో ఆపరేషన్ జెడ్ అనే పదం వెనకాల మాత్రం మనకు చాలా మీనింగ్ ఉంది. పర్టికులర్గా చెప్పుకోవాలంటే 1944లో వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన సంఘటన ఇది. జపాన్ అండ్ అమెరికాకి యుద్ధం జరిగేటప్పుడు జపాన్ వాళ్ళు అనుసరించిన విధానం ఇది ఆపరేషన్ జెడ్ అనేది. అదే టైంలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా జపాన్ వెళ్ళి రావడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టోరీ లైన్ అంతా కూడా మనకి 1940s 90s 50s టైంలో జరిగే స్టోరీ అని అయితే అర్థమవుతుంది. అండ్ ఆల్సో మనం గమనిస్తే ఈ పోస్టర్లో కింద ప్రభాస్ అను డిస్క్రిప్షన్ 2022-10-2025 అని ఉంటుంది. ఈ మంత్ 22ని అఫీషియల్ నేమ్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా ఫౌజీ అనేది అఫీషియల్ నేమ్ కాదు. సో అఫీషియల్ నేమ్ ఫౌజీయే పెడతారా లేదా వేరేది పెడతారా అయితే లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ హోప్ ఈ హింట్స్ అన్ని కూడా నిజం అవ్వాలని చెప్పేసి.